ఈ సంవత్సరం కొంతమేర వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, కొంచెం ప్రతికూలంగా ఉండకూడదు. అంటే మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి ఇది ఉన్నాయి. దాంతోపాటుగా ఆదాయం 14, ఖర్చు 11 ఈ ధనుసు రాశి వారికి. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 5, అది సమాన స్థితిలో ఉంది. ఆర్థికంగా చూసుకుంటే వీళ్ళకి వచ్చే డబ్బుతో పాటు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ ఖర్చు కూడా ఏంటి, ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు. అలాగే అనారోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి, ఆరోగ్యవంతులుగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇంట్లో మాతృవర్గం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే అనారోగ్య పరిస్థితితో బాధపడుతున్నారో వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా సంపూర్ణంగా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. తద్వారా కూడా ఇంట్లో కుటుంబంలో ఆనందదాయకంగా ఉంటుంది. అట్లానే ఇంట్లో శుభకార్యాలు విరివిగా జరుగుతాయి. వీళ్ళు ఈ సంవత్సరంలో 1 కాదు 2 కాదు 3, 4, 5 ఫంక్షన్స్ వీళ్ళ చేతుల మీదుగా జరుగుతూ తద్వారా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కానీ ఈ సంవత్సరం వీళ్ళకి ఎంత డబ్బు ఖర్చు పెడుతుంటారో అంత ఆదాయం వస్తూనే ఉంటుంది. వచ్చిన డబ్బును దాచిపెట్టకుండా ఈ ఫంక్షన్స్ అలాగే ఎలక్షన్స్ ఇట్లాంటి రూపాల్లో ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు మాత్రం కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్త పడితే ఆర్థికంగా ఇంకాస్త నిలదొక్కుకోవడానికి మంచి అవకాశం కనబడుతుంది.